హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా చిన్నోటి లంచ్ బాక్స్లోకి ములక్కాడ జిడ్డు కర్రీ చేశాను. చాలా టేస్ట్ బాగా వచ్చింది. చూడండి ఎలా చేశాను. ముందైతే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. అందులో అయితే 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. అందులో అయితే ఇందాక నేను చూపించిన ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసి బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో అయితే మనం కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు వేసి బాగా వేపుకోవాలండి. 4 నుంచి ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇలాంటి కూరల్లో ఎండుకారం తక్కువ వేసి పచ్చిమిరపకాయలు వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇందులో అయితే మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇందాక నేను చూపించాను కదండి ఆ టమాటా ముక్కలు. అంతకుముందే ఒక 10 నుంచి 15 జీడిపప్పులు అయితే వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు ములక్కాడ ముక్కలతో పాటు బాగా వేపుకోవాలండి. టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసుకుని, 1 గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చుకుంటే లో టు మీడియం ఫ్లేమ్లో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.